నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. నెర్దువోలులో ఘనంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఉదయం నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించిన వారికి కుజదోష నివారణ జరిగి, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వాసం. స్వామివారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. స్వామివారి దర్శించుకున్న భక్తులు అక్కడే ఏర్పాటు చేసిన అంగళాలలో తమ పిల్లలకు బొమ్మలను కొంటూ ఖర్జూరం, జీడులను విక్రయించారు. ఖర్జూరం కేజీ 100 రూపాయలు అమ్మగా, జీడులను కేజీ 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తీసుకువెళ్లి దర్శనం చేయించండి. రావాలి. స్వామివారికి మీరు సమర్పించాల్సినటువంటి స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులంతా కూడా స్వామివారికి మీరు సమర్పించేటువంటి భక్తుడి మహాశయుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా చిరకాశీలో వేయించినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం సమర్పించి ఆలయ అభివృద్ధి సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. భక్తుడు మహాశైలారా, అలాగే మేము కూడా వచ్చేటువంటి చిన్నపిల్లలను జాగ్రత్తగా చేత ఉన్నటువంటి కమిటీ వారికి సమర్పించి ఆలయ అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతున్నాం. భక్తుడు మహాశైలారా, స్వామివారికి 100 రూపాయలు
దగ్గర అటు ఇటు చూసి రైలు రాని సమయంలో చాలా జాగ్రత్తగా రైలు పట్టాలు దాటి రావాలని, అలాగే మీ కూడా ఉన్నటువంటి చిన్నపిల్లలను చేయించి పెట్టకుండా జాగ్రత్తగా దర్శనానికి తీసుకుని శ్రీ ధర్మశాస్త్రానికి భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులను శ్రీ అయ్యప్ప స్వామి వారి వల్ల చల్లగా చూడకూడదు ప్రార్థిస్తున్నాం. స్వామి వధువు ఎక్కువగా ఉంది, భక్తులు అజాగ్రత్తగా ఉండవద్దని పోలీసు వారి హెచ్చరిక. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. నిడగోలు వాస్తవ్యులు పొట్టు వీరన్న గారు స్వామి వారికి 50 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామి వారి ఎల్లవేళ అక్షైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి 5 ఆరోగ్యాలు రక్షించవలసిందిగా మరి కోరుతున్నాం. అలాగే భక్తులను త్వరగా లోపల పంపించాలి, దర్శనం త్వరగా కానివ్వాలి. భక్తులు రైలు పట్టాల వరకు భక్తులు లైన్లో ఉన్నారు. లోపల పంపించేటువంటి కమిటీ వారు త్వరగా దర్శనం చేయించి భక్తులు పంపించాలి. స్వామి లోపల ఉన్నటువంటి కమిటీ వారు, అర్చక స్వాముల వారు త్వరగా భక్తులను దర్శనం చేయించి పంపించండి. భక్తుడి మహాశైలారా, చిరకాశీలో ఏం చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదంలో తీసుకుని తరచుగా మరి ప్రార్థిస్తున్నాం. అలాగే స్వామి వారికి భక్తులు సమర్పించేటువంటి విధానాలను ఆలయం దగ్గర ఉన్నటువంటి కమిటీ వారికి సమర్పించి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. భక్తుడి మహాశైలారా, చెట్టు వెంకట్రావు భవాని గారు స్వామి వారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఈ స్వామి వారి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యాలకి ఆరోగ్యాలు చేసేట్టుగా మరి కోరుతున్నాం. రైలు పట్టాల దగ్గర చూసి అటు ఇటు ఆగి శంకరాపురం వాస్తవులు శ్రీ లక్ష్మీనారాయణ గారు స్వామివారికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారి ఎల్లవేళ అక్షైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి 5 ఆరోగ్యాలు సురక్షితంగా మరి ప్రార్థిస్తున్నాం. భక్తుడు మహాశైలారా, భక్తుడు మహాశైలారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శక్తి మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద భక్తులంతా కూడా స్వామివారిని పిడిశెట్టి వెంకన్న గారు స్వామివారికి 50 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగిస్తున్నాం. భక్తుడి మహాశైలారా, స్వామివారికి సమర్పించేటువంటి విరాళాలని కూడా మహాశైలారా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శక్తి మహోత్సవం సందర్భంగా చిరకాశీలో వేచేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క శక్తి మహోత్సవం సందర్భంగా చిరకాశీలో ఏం చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తుడి మహాశైలారా,
స్వామి వారి అలవాళ్ళు చల్లగా చూడాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామి మహాభక్తులు గుడిగట్ల సాయి ప్రణీత్ గారు స్వామి వారికి 51 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారి ఎల్లవేళ అత్యవసర భోగభాగ్యాలు ఇచ్చి అది ఆరోగ్యాలు ఇచ్చి రక్షించవలసిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తుడు మహాశోదరా భక్తుడు మహాశైలారా శ్రీకాకుళంలో వేయించినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వద్ద భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించవలసిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధిని సహకరించవలసిగా కోరుతున్నాం. భక్తుడి మహాశైల దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా రైలు పట్టాల దగ్గర పట్టాలు దాటినప్పుడు జాగ్రత్తగా అటు ఇటు చూసి రైలు రాని సమయంలో చాలా జాగ్రత్తగా రైలు పట్టాలు దాటి రావాలండి. అలాగే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చేటువంటి భక్తులు పిల్లలను చెయ్యి విడిచిపెట్టద్దు. అలాగే స్నానాలు ఆచరించేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా స్నానం ఆచరించాలి. చాలా ఒత్తిడి ఎక్కువగా ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా స్నానం ఆచరించాలని భక్తులు మాట్లాడారా. భక్తుడు మహాశైలారా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ₹100 విరాళంగా ఇచ్చారు. వేణుగుల శ్రీనివాస గారు మహాభక్తులు స్వామివారికి ₹50 విరాళంగా ఇచ్చారు. వాటి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారి ఎల్లవేళ అత్యవసర ₹100 విరాళంగా ఇచ్చారు. వాటి వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారి